నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత్ బోట్స్వానా మైత్రి బంధానికి ప్రవాస భారతీయులు వారధులన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రేపటి నుంచి విశాఖలో 2 రోజుల సిఐఐ భాగస్వామ్య సదస్సు, పలు దేశాల నుండి తరలిరానున్న ప్రతినిధులు. విశాఖలో ఐటీ సహా పలు కంపెనీలకు మంత్రి లోకేష్ భూమి పూజ. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. ఇక వార్తలోని వివరాలు. బోట్స్వానా పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు బోట్స్వానాలోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ భారత్ బోట్స్వానా దేశాల మధ్య మైత్రి బంధానికి వారధులుగా ప్రవాస భారతీయులు నిలుస్తున్నారని పేర్కొన్నారు. బోట్స్వానాలో విభిన్న రంగాల్లో ప్రతిభను కనపరుస్తూ వసుదైక కుటుంబం అనే భావనను ప్రతిబింబిస్తున్న ప్రవాస భారతీయులను ప్రత్యేకంగా కొనియాడారు. భారత్ బోట్స్వానా మైత్రి బంధం కొనసాగాలని ఆకాంక్షించారు. और डुमेला आज बोत्सवाना में आपके बीच उपस्थित होकर मुझे अपार हर्ष और गर्व का अनुभव हो रहा है. मुझे लगता नहीं आज अफ्रीका के सबसे सशक्त और सम्मानित भारतीय समुदाय से मिलकर मेरे लिए एक बहुत अलग से महसूस. मैं आपके लिए भारत सरकार और भारत की जनता की ओर से हार्दिक शुभकामनाएं लेकर आई हूँ. ये यात्रा विशेष महत्व रखती है क्योंकि ये भारत की ओर से बोत्सवाना की पहली राष्ट्रपतीय यात्रा है. ये अवसर और भी ऐतिहासिक है क्योंकि वर्ष 2026 में हम दोनों देशों के बीच राजनयिक संबंधों की 60वीं वर्षगांठ मनाने जा रहे हैं. हमने ये तय किया है कि हमारा देश व्यापार, शिक्षा, स्वास्थ्य, डिजिटल टेक्नोलॉजी, कृषि और रिन्यूएबल एनर्जी जैसा क्षेत्र में और अधिक सहयोग करेंगे जो परिश्रम, ईमानदारी और सौहार्द जैसे मूल्यों का प्रतिनिधित्व करते हैं जो भारत और बोत्सवाना दोनों देशों की पहचान है. मैं गौरवान्वित यहाँ गवर्नर में स्थित भारत के उच्चायुक्त को भी धन्यवाद देती हूँ जो दोनों देशों के बीच मित्रता और भारतीय समुदाय के कल्याण में सक्रिय भूमिका निभा रहे. मानती हूँ ये केवल एक ही उच्चायुक्त नहीं है. भारत के प्रत्येक नागरिक जो यही काम करते हैं या यहाँ बसे रचे गए हैं वो भी एक एक एम्बेसडर है. भारत के साथ जोड़ने का, भारत का गौरव बढ़ाने का काम आप सब करते हैं. मैं कामना करती हूँ कि भारत और बोत्सवाना की मित्रता निरंतर प्रगाढ़ होती जाए और यहाँ का भारतीय समुदाय सदा प्रगति करता रहे. రాష్ట్ర ఆర్థిక శక్తి మోడల్గా విశాఖ ఎకనామిక్ రీజియన్ నిలుస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఈ రోజు నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ 9 జిల్లాలతో విశాఖ ఎకనామిక్ రీజియన్ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విశాఖను సుస్థిర అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యంతో కలిసి చంద్రబాబు నాయుడు విశాఖ ఆర్థిక ప్రాంత అభివృద్ధి పత్రాన్ని ఆవిష్కరించారు. విశాఖపట్నంలో రాబోయే రోజుల్లో విశాఖపట్నం అలోన్ నా ఆలోచన మాత్రం కనీసం 25,000 కేసు ఇక్కడ రావాలి. టు స్టార్ట్ విత్ నెంబర్ ఆఫ్ హోటల్స్ గానీ టూరిజం గానీ ఇవన్నీ రావాల్సిన అవసరం ఉంది. అదే మరి చాలా ప్రాంతాల్లో మీరు చూస్తే సింగపూర్ ఒక ఫిషర్మెన్ విలేజ్ ఈ రోజు వన్ ఆఫ్ ది మోస్ట్ లివబుల్ సిటీగా తయారు చేయగలిగారు. ఇవన్నీ కూడా అక్కడుండే పాలకులు గాని, పబ్లిక్ పాలసీ గాని, అక్కడ చేసిన ప్రయోగాలు గాని చాలా మంచి ఫలితాలు వచ్చాయి. ఈరోజు ఇండియా కూడా మనం చూస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి తర్వాత 11 సంవత్సరాల్లో 11వ ప్లేస్లో ఉండే ఆర్థిక వ్యవస్థ 4వ అతి లార్జ్ ఎకానమీకి వచ్చాం. రాబోయే సంవత్సరం మనం 3rd లార్జెస్ట్ ఎకానమీకి వస్తాం. ఇండియా బై 2047 will become number 1 economy. It is unstoppable. It is going to happen. ఈ సమయంలో 25 సంవత్సరాల కంటే పబ్లిక్ పాలసీ ఒక విజన్ ఇచ్చాం. ఒక ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలి,
పిల్లల్ని బాగా చదివించమని చెప్పి ఒక కాల్ ఇస్తే 25 సంవత్సరాల్లో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ మీరు చూస్తే ప్రపంచం అంతా కూడా భారతీయులు వెళ్లారు. అందులో అగ్రస్థానంలో తెలుగు వాళ్ళు ఉన్నారు. ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరంటే ఏదైతే ఎకనామిక్ రీజన్ రిపోర్ట్ తయారు చేశారు. ఈరోజు ఇక్కడ కలెక్టర్స్ కూడా పిలిచాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, 0 అవర్ స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి లెక్క గడియారం తిరుగుతుంది. ఎప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విశాఖపట్నం ఆర్థిక ప్రాంత అభివృద్ధి సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశంలోని 4 నగరాలకు విజన్ రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు నిర్దేశించిందన్నారు. ముంబై, వారణాసి, సూరత్తో పాటు విశాఖను కూడా ఈ జాబితాలో చేర్చారని తెలిపారు. విశాఖ ప్రాంత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. Chief Minister of Andhra Pradesh Chandrababu Naidu Garu, ministers from the government of Andhra Pradesh, members of the Niti Aayog and all the dignitaries that are present here. Personally excited for the launch of this Visakhapatnam economic region as a global hub. The report that has been prepared by Niti Aayog, one coming as a leader from this region, especially watching how the opportunities that were there here were not being able to seize decades also. This becomes a very, very crucial and important report to unlock the potential of this region. Our Honorable Prime Minister Narendra Modi ji for his blessings, because only 4 cities have been selected as pilot project across the country, and one is Mumbai, Surat, and then we have Varanasi, and the 4th city to be Visakhapatnam. This could only be possible with the blessings of Honorable Prime Minister and the drive that our Chief Minister has in driving this region and to explore the potential of this region. Coming from this region, I can tell that forever we have always been looking for opportunities. But the way this report has been prepared actually gives us the confidence that we no longer have to look for opportunities. The opportunities are right here. We have to encash on them. We have to utilize these opportunities. When you mean finite, that is the human capital or the natural resources or the time that you have. Any region to grow is how you mix these resources and how do you utilize them and how do you plan them. If you see the kind of resources that are here, it is like a mini India in itself. Whatever the best resources. విశాఖ వేదికగా 2 రోజుల పాటు జరిగే 30వ CII భాగస్వామ్య సదస్సు రేపు ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హాజరు కానున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని పరిశ్రమ అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగస్వామ్యంతో ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో మొత్తం 45 సెక్షన్లు జరగనున్నాయి. 72 మంది అంతర్జాతీయ వక్తలు, 45 దేశాల నుండి 300 మంది విదేశీ ప్రతినిధులతో సహా 2500 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ సమ్మిట్ ద్వారా వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికతల భవిష్యత్తు దిశను నిర్ణయించే చర్చలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తూర్పు నావికాదళ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా ఈరోజు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. విశాఖలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ విశాఖ అనేక అవకాశాలకు, ప్రతిష్టాత్మక సంస్థలకు కేంద్రం కానుందని, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం, నావికాదళం కలిసి పనిచేయాలని సూచించారు. రక్షణ వ్యవస్థలో కీలకమైన భారత నౌకాదళానికి సేవలు అందించే కంపెనీలు, స్టార్టప్లను రాష్ట్రానికి ఆహ్వానించే అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సంజయ్ భల్లాను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నావికాదళ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తదితరులు పాల్గొన్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో నౌకా నిర్మాణంతో పాటు పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పెట్టుబడుల సదస్సులో భాగంగా ముఖ్యమంత్రితో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజ కంపెనీ భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణి భేటీ అయ్యారు. రాష్ట్రంలో షిప్ బిల్డింగ్తో పాటు అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిపై ఆసక్తిగా వెల్లడించారు. తిరుపతి సమీపంలో అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ సెన్సార్ల ఉత్పత్తిని చేపట్టాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. భారత్ ఫోర్జ్ సంస్థ చేపట్టే ప్రాజెక్టులు, పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
విశాఖ ఐటీ హిల్స్లో ఐటీతో సహా పలు కంపెనీలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. సేల్స్ సాఫ్ట్వేర్, రెసిడెన్షియల్ ప్రాజెక్ట్, వరల్డ్ ట్రేడ్ సెంటర్తో సహా పలు కంపెనీల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ కంపెనీల ఏర్పాటుతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. Today marks a significant milestone in the transformation of Visakhapatnam. This is my second term as IT Minister, and honestly I've never seen this kind of energy to come invest in Visakhapatnam. While we have done foundation stones for marquee investments, I believe this is just the beginning. What we have achieved today is close to 3,800 crores worth of investments, and we'll be creating 30,000 jobs here in Visakhapatnam over the next 3 years. As all of you know, in the last election we made a promise to the youth of Andhra Pradesh that we will create 20 lakh jobs. And from the day this government came into power, we are working with a single agenda to deliver on that promise. To all the entrepreneurs here, I have spoken to you multiple times. I made a commitment that once you agree to invest in Andhra Pradesh, it is no longer your project, it is our project, and together we will deliver and create history. Coordinated with the Honorable Prime Minister Shri Narendra Modi ji, with the Honorable Finance Minister Nirmala Sitharaman garu, Ashwini Vaishnav ji, who is our IT Minister in Government of India, and then in 13 months we made an announcement, and by end of this month we are going to lay foundation stone for Google project here in Visakhapatnam. The second project we are particularly proud about is the ArcelorMittal project that is coming in Anakapalli. I reached out to him and I said, I hear that you are looking at investing in India. Please come invest in Andhra Pradesh. Chandrababu Naidu garu met the Honorable Prime Minister Narendra Modi ji twice just for ArcelorMittal project to get a slurry pipeline from NMDC. We got it done, and soon we are going to lay foundation stone for ArcelorMittal, and it's going to be India's largest steel plant coming south of Visakhapatnam. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడేందుకు నిరంతరం కృషి జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. తిరుమలలో ఈరోజు బీజేపీ అస్సాం రాష్ట్ర అధ్యక్షులు దిలీప్ సైకాతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ టీటీడీకి అనుబంధంగా ఉన్న అన్ని దేవాలయాలకు ధూపదీప నైవేద్యం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇవాళ నేత్ర దర్శనం అవటం జరిగింది. మా అందరికీ కూడా చాలా మంచి అద్భుతమైన దర్శనం. స్వామివారి కృప కటాక్ష వీక్షణాల కారణంగానే యావత్ విశ్వం అలాగే మన దేశం కూడా ముందుకెళ్తుంది. భారతదేశ వైభవం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్తుంది. ఆధ్యాత్మికంగా అందరూ కూడా ఆలోచన పదంలో ముందుకెళ్లే విధంగా ధర్మ రక్షణార్థం అందరూ కూడా వాళ్ళు ముందుకెళ్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా అటువంటి ఆలోచనతోనే ముందుకెళ్తుంది. ఈ యొక్క కృప కారణంగా తప్పనిసరిగా మన దేశం ఆ విధంగా వెళ్ళాలని మన రాష్ట్రంలో కూడా అనేక రకాలుగా పెట్టుబడులు వచ్చి మరింత సుభిక్షంగా అందరికీ క్షేమం కలగాలని చెప్పి స్వామివారిని మేము వేడుకోవటం జరిగింది. అన్ని రకాల విషయాల్లో మేము ఒక ప్రత్యక్షంగా దానిపైన ముందుకు తీసుకెళ్తాం, పోరాటం చేయటం, స్వామివారికి అపవిత్రత కలిగించే ఏ అంశాన్ని కూడా మేము విడిచిపెట్టకుండా ముందుకు తీసుకెళ్తాం. రాబో కాలంలో మరింతగా ఈ పవిత్రతను పెంచే విధంగా మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న అన్ని దేవాలయాలు అలాగే చిన్న దేవాలయాలు కూడా వాటికి జీర్ణోద్ధరణ ధూపదీప నైవేద్యాలు అందే విధంగా ధర్మ రక్షణార్థం ఏ కార్యక్రమాలు అయితే ఆ కార్యక్రమాలు చేసే విధంగా స్వామివారిని కోరుకోవడం జరిగింది. స్వామివారి యొక్క నేత్ర దర్శనం ఇవాళ దొరకదు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిర్మించిన సత్యసాయి ఉద్యానవనాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత స్థానిక శాసనసభ్యురాలు పల్లె సింధూరరెడ్డితో కలిసి ప్రారంభించారు. 1,20,00,000 CSR నిధులతో చిత్రావతి నది ఒడ్డున ఈ పార్కును అత్యంత సుందరంగా నిర్మించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ సత్యసాయిబాబా శత జయంతి వేడుకల సమయంలో ఈ ఉద్యానవనం అందుబాటులోనికి రావడం ఎంతో హర్షణీయమన్నారు. ఈరోజు 1,20,00,000 ఇక్కడికి సిఎస్ఆర్ ఫండ్స్ మరి జయాప్లస్ మరి ఫౌండేషన్ వారి మెంబరు జాలీ గారికి సత్యసాయి జిల్లా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మేడం. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే డబ్బున్నోళ్ళు చాలా మంది ఉంటారు, సేవ చేయాలి. అది ముఖ్యంగా సత్యసాయి బాబా
100వ జయంతికి కూడా ఈరోజు ప్రారంభోత్సవం కావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు మరి అదే విధంగా మన ఇండియన్ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే మీరు ట్రస్ట్ చైర్మన్ రత్నాకర్ గారితో మాట్లాడి మరి స్థానిక ఎస్పీ గారును మరి కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ పోతున్నారు. మరొక్కసారి మరి జయాకృష్ణ గారికి మా జిల్లా. ఇప్పుడు ఒక చిన్న విరామం. నాన్న ఫీజు ఎక్కువ. అమలు గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం. 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా ఎక్కడికి? అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది. ఆర్బీఐ అంటుంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ నుండి 26వ తేదీ వరకు పాఠశాలల్లో మరో విడత ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించాలని ఆ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ కలెక్టర్లకు లేఖ రాశారు. రాష్ట్రంలో సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు తర్వాత 4 ఏళ్లుగా మారుమూల ప్రాంతాల్లోనూ ఆధార్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ఆధార్ జారీ సంస్థ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 15,46,000 మంది పిల్లలు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధన, పరిరక్షణకు ప్రభుత్వాలు చిత్తశుద్దితో కృషి చేయాలని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి కోరారు. శ్రీకాకుళంలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సుపరిపాలన సాగుతోందని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా దశాబ్ద కాలం నుంచి వస్తున్న బెస్ట్ లెవెల్ ఉపాధి హామీ పథకాలు, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్, అంతేకాకుండా దానికాను 3,000 అప్లికేషన్స్ వచ్చినాయి. 1,80,00,000 శాంక్షన్ అయింది. 55 సంవత్సరాలే ఉన్నాయి. మనకి కనీసం 60 సంవత్సరాలన్నా పెంచండి, లేదా బ్యాక్ ఎండ్ సబ్సిడీ తొందరగానే రిలీజ్ చేయండి. ఎందుకంటే మాకు షూరిటీ ఎవరిస్తారు. దెన్ ఈ మోటార్ వెహికల్స్ లైక్ ఆటోస్ చాలా కూడా త్వరలో రాబోతున్నాయి. So we are very proudly to say that 340 కోట్లు కూడా శాంక్షన్ అయింది. త్వరలో 1 or 2 months లో we are going to give these schemes. ఇప్పుడు మనము ప్రతి ఒక్కటి కూడా సూపర్ 6 పథకాల దగ్గర నుంచి ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ అండ్ మైనారిటీ కార్పొరేషన్ లోన్స్ కూడా త్వరగా ఏ విధంగా వెళ్తున్నాయో మీరు గమనించాలి. అంగన్వాడీస్కి అయితేనేంటి, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ మీ అందరినీ పడుతూనే ఉంటుంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 15వ తేదీన జరిగే భవానీ దీక్షల విరమణ మహాపూర్ణాహుతికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ తెలిపారు. పూర్ణాహుతి నేపథ్యంలో ఏర్పాట్లను ఈరోజు ఆయన పరిశీలించారు. మహామండపం దిగువన దుర్గాఘాటు ప్రాంతాలను ఈరోజు పరిశీలించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఐడియా అండ్ ఇన్నోవేషన్ కాంపిటీషన్లో విద్యార్థుల ప్రదర్శనలు వికసిత్ భారత్ 2047 దిశగా దేశాన్ని నడిపించేలా ఉన్నాయి. ఆశ్చర్యపరిచే ఆకృతులు, ఆధునిక సాంకేతికతతో విద్యార్థులు సృజనాత్మకంగా రూపొందించిన పరికరాలు విపత్తు సమయాలలో దేశసేవకు సిద్ధమవుతున్నాయి. గ్రూప్ కెప్టెన్ గిరివాల్ దూరదర్శన్తో మాట్లాడుతూ విద్యార్థులకు వచ్చిన ఈ అవకాశాన్ని వారు అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు.
A great opportunity for the NCC cadets to demonstrate their technical skills in terms of producing made in India innovations and all. So this platform gives an opportunity for the cadets to show they have innovated, and further the best innovations from this competition will be selected and it will be shown to the industry. So basically it is acting as a bridge between cadets and the industry. Almost 100% innovations are towards make in India and made in India. Then the second stage of step will be that if industry. తిరుపతి జిల్లాలోని అన్ని పంచాయతీలలో గ్రామాలలో పరిశుభ్రతను మెరుగుపరిచే దిశగా చెత్త సేకరణ చేయడం కోసం ఈ ఆటోలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈరోజు పంపిణీ చేశారు. స్థానిక కలెక్టరేట్ ఆవరణలో ఈ ఆటోలను పంపిణీ చేసిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మారుమూల గ్రామాలలో పరిశుభ్రత శానిటేషన్ కోసం పంచాయతీలకు ఈ ఆటోలను కొనుగోలు చేసి గ్రీన్ అంబాసిడర్ల ద్వారా చెత్త సేకరించనున్నట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లాలోని గూడూరు, పెడన మండలాల్లో పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను, వరి పైరులను, తేమ శాతం పరీక్షించే యంత్రాలను, గోతం సంచుల లభ్యతను కలెక్టర్ ఈరోజు పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పక్వానికి రాని వరి పైరును తొందరపడి కోయరాదని రైతులకు సూచించారు. ప్రతి రైతుకు న్యాయం చేస్తామన్నారు. 40 కేజీలు 40 కేజీలు సార్లు 40 సార్లు అలాగే తగ్గిపోతుంది బరువులు అంటే మాకు కుప్పలేస్తారు కదా వెళ్ళంటి కుప్పలు ఇస్తారా కుప్పలు ఇస్తే లేట్ అవుతుంది మార్చి మీ దగ్గర ఎన్ని అంటే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిందా కోత? ఓకే, కోత స్టార్ట్ అయింది. మెషిన్ కోతను జరుగుతున్నట్టుంది. బండిలో వస్తున్నప్పుడు చూస్తాను. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. కనిగిరి శాసనసభ్యుడు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి కనిగిరి మండలం బడుగులేరు గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ గ్రామంలో ఇటీవల 9 మందికి కామెర్లు రావడంతో తాగునీరు, ఇతర పారిశుద్ధ్య నిర్వహణ పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను పాటించాలన్నారు. ఈరోజు కనిగిరి మండలం బడుగులేరు విలేజ్కి రావడం జరిగింది. లాస్ట్ వీక్ మనకి కొంతమంది పిల్లలు, ఒక 8 మంది పిల్లలు ఈ నీళ్లు తాగి కలుషితమైనటువంటి నీళ్లు తాగి కామెర్లు రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏమిటని చెప్పేసి ఒకసారి పర్సనల్గా చూడాలనే ఉద్దేశంతో నేను నా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చూసాం, అక్కడ ఒక బోర్ ఉంది. అది ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల నుంచి కూడా అదే బోర్లో వాటర్ వాళ్ళంతా కూడా తాగుతున్నామని చెప్పారు. అయితే ఇక్కడ ఈ విలేజ్ లో ఎక్కువగా ఓపెన్ డెఫికేషన్ ఉంది. సో ఈ ఓపెన్ డెఫికేషన్ వల్ల మొన్న వచ్చినటువంటి వర్షాలకి ఇదంతా కూడా వాటర్ అంతా కూడా ఇనండేషన్ అయ్యి ఆ వాటర్ బోర్ ఉన్న ప్లేస్ లో బాగా పల్లంగా ఉండటం వల్ల, తర్వాత నీటి మట్టం కూడా చాలా పైకి ఉండటం వల్ల ఈ వాటర్ ఏదైతే ఆ ఓపెన్ డెఫికేషన్ నుంచి ఆ ఏరియా నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా అందులో మిక్స్ అవడం వల్ల ఇది కలుషితమైందని చెప్పేసి ఎవరైతే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వెరిఫికేషన్ చేసిన దాంట్లో మనకు చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ట్యాంకర్ ద్వారా వాటర్ అనేది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయాల్లో రేపటి నుండి గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి రమా తెలిపారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ గ్రంథాలయాల ఆవశ్యకతను తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారోత్సవాలు నిర్వహిస్తోందన్నారు. ఈ సందర్భంగా పుస్తక ప్రదర్శన, పుస్తక పఠన ప్రాముఖ్యత, కవి సమ్మేళనాలు, రచయితల సందేశాలు, చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్, క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. నిర్వహించడం జరుగుతున్నది. 14వ తారీఖున వారోత్సవాలు ప్రారంభ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పుస్తక పర్యటన ప్రాముఖ్యతను గురించి బుక్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుంది. 18వ తారీఖున పాఠశాల విద్యార్థులు ఎస్ఏ కాంపిటీషన్, ఎలక్యూషన్ కాంపిటీషన్, డ్రాయింగ్ పోటీలు మొదలైన పోటీలు వారోత్సవాల సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది. గ్రంథాలయ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలను వినియోగించుకొని
మంచి నాలెడ్జ్ సంపాదించుకోవాలని అనేక ఉద్యోగాలు లేని పిల్లలు కాంపిటేటివ్ బుక్స్ చదువుకొని ఈ గ్రంథాలయాల మీద అవగాహన కల్పించడం నిమిత్తమే అన్ని గ్రంథాలయాల్లో ఈ గ్రంథాలయ వారోత్సవాలు. అధికారిక కార్యకలాపాలలో హిందీని సమగ్రంగా వినియోగించాలని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇంప్లిమెంటేషన్ డిప్యూటీ డైరెక్టర్ అనిర్బన్ కుమార్ బిస్వాన్ తెలిపారు. విజయవాడలో ఈ రోజు నిర్వహించిన 70వ నగర అధికారిక భాష అమలు కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ హిందీ భాషను సమర్థవంతంగా వినియోగించుకునేలా ఉద్యోగులను ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ మోహిత్ సొనాకియా, అదనపు రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ కొండా శ్రీనివాసరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. इस समिति के माध्यम से इस शहर में राजभाषा कार्यान्वयन को आगे बढ़ाने के लिए कार्य की जाती है और नगर राजभाषा कार्यान्वयन समिति ये भारत सरकार गृह मंत्रालय की समिति है और इस शहर में जितने भी भारत सरकार के संगठन हैं इन संगठनों में राजभाषा कार्यान्वयन को सुदृढ़ करने के लिए राजभाषा के प्रचार प्रसार के लिए ये समिति कार्य करती है. प्रधानमंत्री के मार्गदर्शन में हम लोग जो ये सरकार जो राजभाषा के लिए काम कर रही है इसमें बहुत सारे निर्णय भारत के सभी भाषाओं को आगे बढ़ाने के लिए, भारत के सभी भाषाओं को संरक्षण के लिए ये काम करेगी और बहुत बड़ा निर्णय भी भारत सरकार के द्वारा आने वाले वर्षों में ली जाएगी भाषाओं को लेके, क्योंकि हम भारतीय सभी की उत्तरदायित्व है. चाहे हम किसी भी भाषा क्षेत्र से आते हैं, मैं बंगाली भाषी हूँ लेकिन मेरा उत्तरदायित्व ये भी है कि मैं तेलुगु भाषा को आगे बढ़ाने के लिए मैं अपनी योगदान दूँ और ऐसे ही तेलुगु भाषी का. బీహార్లో రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 66.91% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళా ఓటర్లు 71.6%గా నమోదు కావడం విశేషం. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కేసులో ఈ నెల 17న తీర్పు వెల్లడించనున్నట్లు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ప్రకటించింది. జస్టిస్ ఎండి గోలం మెర్టుజా మజుందార్ నేతృత్వంలోని 3 సభ్యుల ట్రిబ్యునల్ జ్యుడిషియల్ ప్యానెల్ ఈ తేదీని నిర్ణయించింది. గత సంవత్సరం జులైలో బంగ్లాదేశ్లో జరిగిన సామూహిక తిరుగుబాటు సమయంలో జరిగిన నేరాలపై ట్రిబ్యునల్ విచారించింది. అక్టోబర్ 3న విచారణ ప్రక్రియ ముగిసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ వాక్ టు మార్స్ ప్రచారాన్ని ఈ రోజు ప్రారంభించింది. ఓపెన్ మాస్టర్స్ గేమ్స్ అబుదాబి 2026 ఆరంభ సూచికగా ఆ దేశ ప్రజలు సమిష్టిగా 54 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించేలా ప్రోత్సహిస్తూ యుఏఈ ప్రచారం నిర్వహిస్తోంది. సుప్రీం ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ షేక్ దియాబ్ బిన్ మహ్మద్ ఆల్ నహ్యాన్తో సహా పలువురు సీనియర్ అధికారులు, ప్రముఖులు ఈ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. దీనిలో పాలు పంచుకునే ఔత్సాహికులు భూమి నుండి అంగారక గ్రహానికి ప్రయాణానికి సమానమైన దూరాన్ని నడవడానికి, పరిగెత్తడానికి, సైకిల్ తొక్కడానికి లేదా ఈత కొట్టడానికి వీలు కల్పిస్తున్నారు. ఫ్రాన్స్లో 2015 నవంబర్ 13వ తేదీన జరిగిన ఉగ్రదాడిని స్మరిస్తూ దేశం యావత్ భావోద్వేగ నివాళి అర్పించింది. 10 సంవత్సరాల క్రితం కేఫ్లు, రెస్టారెంట్లు, బాటాక్లాన్ కచేరీ హాల్ను లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ స్టేట్ ముష్కరులు, ఆత్మాహుతి బాంబర్లు జరిపిన దాడిలో 130 మంది పౌరులు మరణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 128వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 28వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశం లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది.
నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ యానంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో పొడి వాతావరణం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.